శ్రీమాత్రే నమః. ఈ వీడియో నేను చేస్తున్నానంటే కేవలం సర్ప్రైజింగ్ కాదు, భగవంతుడి గురించి చెప్పాలని అనిపించింది. నేను వీడియో చేస్తున్నాను. అమ్మవారి గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుండి అమ్మవారిని పూజ చేయాలంటే చాలా ఇష్టం. అమ్మవారిని పూజ చేసి అమ్మవారిని ఇచ్చేయాలంటే మాకు ఒక దేవస్థానం ఉండేది. ఆ దేవస్థానంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉండేది. ఆమెకు ఎప్పుడు కూడాను స్నానం చేసి చీర కట్టేవారు. అలాంటిది ఒకరోజు నా మనసుకి ఎందుకో అనిపించింది, ఆ అమ్మవారిని పూజించాలని, ఆ అమ్మవారికి నేను చీర కట్టాలని అనిపించి అప్పటి నుండి అప్పుడు వయసు నాకు 10 ఏళ్ళు ఉంటుంది. నేను ఆ 10 ఏళ్ళ నుండి కూడా అమ్మవారికి స్నానం చేయించి చీర కట్టి అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి అన్నీ చేసేదాన్ని. అలాగా నాకు 25 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మవారి సేవ చేస్తూనే ఉన్నాను. అలా చేసిన ఒకరోజు అమ్మ నా కలలో ఆమె పాదాలు దర్శనం ఇచ్చింది అమ్మవారు. అది నాకు ఎంతో ఆనందమైపోయింది. నేను చెప్పలేని ఆనందంగా భావించాను. అప్పటి నుండి నాకు 29వ ఏటకి నాకు వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత నాకు గర్భం దాల్చినప్పుడు అమ్మవారికి నేను ఒకటి కోరుకున్నాను, అమ్మ నీ పేరు గల నాకు మగబిడ్డ పుడితే నీ పేరే పెడతానని. అప్పుడు అమ్మ నాకు మగబిడ్డను ప్రసాదించింది. నేను అనుకున్నాను, ఎన్నో అక్షరాలు వస్తాయి, ఆ నక్షత్రాలు అవి కలిస్తే ఎన్నో అక్షరాలు వస్తాయి, ఆ పేరు మీద అమ్మ పేరు మీద వస్తుందో రాదో అని నాకు భయపడ్డాను. కానీ అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి నా కొడుక్కి లలిత అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పిల్లడికి పెరిగి పెద్ద అవుతున్నాడు. ఇప్పుడు నేను అమ్మవారిని నిత్యం ఆరాధిస్తుంటే, ఆ తల్లి దగ్గర నేను కూర్చుంటే రోజును నేను పూజ చేసే రోజు ఒక పువ్వు పడుతూనే ఉంటుంది, ఒక పువ్వు పడుతూనే ఉంటుంది. కానీ నాకు కష్టాలు ఉన్నాయి, బోల్డని కష్టాలు పడుతున్నాను నేను. నాకు జీవితంలో కష్టాలే, అనుక్షణం కష్టాలు. కానీ నేను బాధపడట్లేదు. నేను కోరుకున్న కోరిక అమ్మవారు ఒక్కసారి నాకు తీర్చిందనేసి మాటకి తీరుస్తుందని నేను అడగట్లేదు. నేను ఏదైనా సరే అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ నీదే దయ అమ్మ అని పిలుస్తాను అంతే. నాకు ఎంతో ఇష్టమైన ఆ లలితమ్మని నేను ఎంతగానో పూజిస్తున్నాను. ఆ అమ్మ అంటే నాకు అంత ప్రాణం. ఇవ్వండి నేను పూజ చేస్తున్న అమ్మవారు. నాకు పేటకములో లలితాదేవి విగ్రహం ఉన్నది. ఆ తల్లికి రోజు ప్రతి శుక్రవారం పాలాభిషేకం చేసుకుంటాను. స్వచ్ఛమైన ఆవు పాలు తెస్తాను, అభిషేకం చేస్తాను. ఒకరోజు నేను దుర్గా నవరాత్రులు చేస్తున్నాను. దుర్గా నవరాత్రులు చేసినప్పుడు నాకేంచి అమ్మ సాష్టాంగము ఎన్నో ఖడ్గం శూలము అన్నీ కూడా పట్టుకొని దీపంలో దర్శనం ఇచ్చింది. ఆ అద్భుతం అంటే ఎంతెంత కాదు. అది నా అక్క ఎవరితో చెప్పుకోలేదు, నా అక్క చెల్లెలతో షేర్ చేసుకున్నాను. అవి మొత్తం ఫోటోలు తీసి మా అక్క చెల్లెలకి పెట్టాను. అంత అద్భుతంగా నాకు అమ్మ దర్శనం ఇచ్చింది. నిజంగా ఆతిథ్యమైన ఆ తల్లిని కొలుసుకుంటే మనకు అంత శుభమే జరుగుతుంది. లలితాదేవిని కొలిచేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదు, మన బొట్ల వేలంత విగ్రహాలే పెట్టుకోవాలి. ఎందుకంటే మనము దాంపత్యము మనకి ఎన్నో ఉన్నాయి మన వయసు. ఆ పెద్ద పెద్ద విగ్రహాలు దేవస్థానంలో తప్ప ఇంట్లంట పెట్టుకోకూడదు. ఎందుకంటే దానికి ఆరాధన బాగా చేయాలి. అమ్మవారికి మడి ఆచారం ఎక్కువ. అమ్మవారికి మడి మీద భాగం పెట్టాలి. అమ్మవారికి ఉదయాన్నే 3:30కి లేచి బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టాలి. దీపం పెట్టి అమ్మవారికి పూజ చేయాలి. ఇలా చేసి అమ్మవారికి మడి ఆచారం, మడి మీద అమ్మవారికి భాగం పెట్టి ఆ తల్లి తప్పకుండా స్వీకరిస్తుంది. ఎందుకు కంచి పరమానందయ్య గారికి అతను పెట్టే పరమన్నం కూడా అమ్మవారి స్వీకరించేదట. అంటే అంత భక్తితో ఆ తల్లికి పెట్టాలే కానీ తప్పకుండా స్వీకరిస్తుంది.
ఎందుకంటే నేను చెప్తున్నాను, పెద్ద విగ్రహాలు పెట్టుకోకూడదని. మనం పెట్టుకుంటే అలాగే అప్పుడు అది ఒక దేవస్థానము అది అవుతుంది. ఇంట్లో మనకి పిల్లలు ఉంటారు, మనకి ముసలి వాళ్ళు, మన అత్త మామలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళకి మనం అన్నీ చెయ్యాలి. మన ఇంట్లో నాన్ వెజ్ తిని వాళ్ళు ఉంటే మనకి అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే అది పాపమే కదా. అందుకే మనం బొట్ల వేయని విగ్రహమే పెట్టుకోవాలి ఆ తల్లికి. ఇంకా నేను దేవి భాగవతం చదివినప్పుడు అమ్మ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆ దేవి భాగవతం చదివినప్పుడు అమ్మ సాష్టాంగం నాకు దర్శన లాభం కూడా ఇచ్చింది. కలలోని దర్శన భాగం ఇచ్చి అమ్మ ఆ కుంకుమ, ఒక చేతితో కుంకుమ, ఒక చేతితో పసుపు పట్టుకొని నన్ను నా శిరస్సు మీద వేస్తున్నట్టుగా నాకు దర్శనం ఇచ్చింది. అంతేకాదు, నేను అమ్మని అంతగా పూజిస్తానో అయ్యవారిని కూడా అంతగానే పూజిస్తాను. ఎందుకంటే అయ్యవారు లేనిదే అమ్మ లేదు కదా. అందుకేనా అమ్మవారిని ఎంత పూజిస్తానో అయ్యవారిని అంతే పూజిస్తాను. నాకు ఇద్దరు పంచి ప్రాణాలు. నేను భగవంతుడిని స్మరిస్తాను. నాకు కష్టాలు ఉన్నాయి, నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను. కానీ ఒకటే, నేను ఈ మధ్యన భగవద్గీత చదువుతున్నాను. అందులో కొన్ని సత్యాలు తెలుసుకుంటున్నాను. కష్టాలు భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడంటే మనకి ముందు మంచి రోజులు వస్తాయి కాబట్టేనే కష్టాలు ఇస్తారు. మనకి సుఖాలు ఎందుకు ఇస్తారంటే మనకి ముందు రోజు కష్టాలు వస్తాయి కాబట్టి సుఖాలు ఇస్తారు. అన్ని రోజులు ఇది ఉదాహరణకి ఒక కథ చెప్తాను వినండి. ఒక వ్యక్తి దారంట వెళ్ళిపోతుంటే ఒక సావుకారి అతన్ని పిలిచి అతను చెప్పులు తొడమని చెప్పాడంట. అప్పుడు ఆయన బాధపడి చెప్పులు తొడుస్తూ అన్నాడంట, అయ్యా, మేమెంత పేదవారమైనా నీ చెప్పులు తొడమన్నావు. ₹1 ఇచ్చాడంట చెప్పులు తుడిచినప్పుడట. ఆ రూపాయి అతను ఎంతో ఆనందంగా సేకరించి, భగవంతుడా, ఈ రూపాయిను నాకు ఇచ్చావు, ఎంతో సంతోషము అనుకుని కళ్ళకద్దుకొని వెళ్ళిపోయాడంట. కొన్నాళ్ళకి ఆ సావుకారు ఏటయ్యాడంటే ఆ వ్యాపారాలన్నీ నష్టం వచ్చి పేదవాడిగా అయిపోయాడు. కానీ ఈ రూపాయి ఇచ్చిన వ్యక్తి ధనవంతుడయ్యాడు. భగవంతుడు కళ్ళు ఇప్పి తెరిచేసరికి పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. అందుకే మనము మంచి మార్గంలో వెళ్తే మనకు అంత మంచిది. అప్పుడు ఆ కౌంటర్కి ఆ సావుకారికి ఈ పేదవాడు ఏం చేశాడంటే అతనికి ₹1 ఇవ్వలే. ఇతను ఇచ్చినట్టుగా ₹1 ఇవ్వలే. అతనికి ఇంటికి తీసుకెళ్ళి తన భార్య పిల్లలకి ఒక ఇల్లు కట్టించి అతనికి పోషాకారణం ఇచ్చి అతనికి కూర్చోబెట్టాడు. అది మంచితనం. అంతే. ఈ వీడియో నేను చేస్తున్నానంటే కేవలము అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీతో తిప్పుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. రేపటి వీడియోలో అమ్మవారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. శ్రీమాతే నమః.